అందరి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి వారి యొక్క అవకాశం ఇచ్చాడు మనకు ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండడం కొరకాయ సంఘముగా కలిసి ప్రార్థించుకుందాం. రండి, బైబిల్ తీసుకొనండి, మొక్కాడునండి, ప్రభు సన్నిధిలో చివరి వరకు భయభక్తి కలిగి ఉండండి. పాటల్లో మాతో ఏకీభవించండి, వర్తమానం వినండి, మాతో కలిసి ప్రార్థించండి. దయతోటి ప్రార్థించుకుందాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమ్మ స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో సంఘముగా కలిసి మిమ్మలను ప్రభావ మరి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నమ్మ స్తోత్రాలు. ఇప్పటికి రాగల బిడ్డలందరూ బట్టి నమ్మ స్తోత్రాలు. వారు అవసరాలు అనేకులు ఉంటున్నారు, వారు కూడా వచ్చేదానికి సహాయం చేయండి. మీరు మా మధ్యలో ఉండి ఈ కోరికను మీరు నడిపించండి, మీ ఆత్మ ద్వారా నడిపించండి. దాసుని మీరు అభిషేకించండి, అవసరం దయగల మాటలు దయచేయండి. ప్రభా, మా బిడ్డలందరూ దేవుని బిడ్డలు రాజులు ప్రభు మరి సహోదరులు అందరూ కూడా మాటలు విని వారు కూడా భారంతో మా తండ్రి మా ప్రభు ఆత్మతో ప్రార్థించే వారు అనుగ్రహించమని కనబడినటువంటి అంధకార శక్తులు మీ నామపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రెండవ పాట పాడుకుందాము. పాట సంఖ్య 244 పాట పాడుకుందాం. పాట సంఖ్య 244 పాడుకుందాం. ప్రార్థన విన్నడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మిమము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మిమము చూడు. పొందిన మేలులు మరచి మందిర సమృద్ధి విడచి పొందితి మిల్లలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా. ప్రార్థన విన్నడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మిమము చూడు. హేమిలలో మా పితరుల వలె మేము అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. ప్రార్థన విన్నడు దేవా, ప్రార్థించమని నా ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మిమము చూడు. ఇరుకున్న పడియోటిమి పరులెల్లరు మమ్ము చూచి పరిహాసమును చేయా. కరుణము నిశ్చితిమయ్యా. ప్రార్థన విన్నడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితి మిమము చూడు. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా, త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. ప్రార్థన విన్నడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి
రీతిమి మమ్ము చూడు, నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నిలిపించు, నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నిలిపించు. నింపు నీ ఆత్మను నాలో, సంపూర్ణులుగా చేయుమయ్యా. నింపు నీ ఆత్మను మాలో, సంపూర్ణులుగా చేయుమయ్యా. ప్రార్థన విన్నడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థము నెల్లను త్రోసి ధరి చరితిమి, స్వార్థము నెల్లను త్రోసి ధరి చరితిమి మమ్ము చూడు. రండి దేవుడి వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు ప్రార్థన కొరకై చూసుకొని ప్రార్థనకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ వచనాన్ని, 6వ అధ్యాయం 7వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషారుల వలె ఉండవద్దు, మనుషులు కనబడవాలని వారు సమాజ మందిరంలోనూ వీధులలోనూ వీధి మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేతులు. వారికి ఇష్టము వారు తమ ఫలమును పొంది ఉన్నారు. నిత్యముగా మీతో చెప్తున్నాను, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి ప్రతిఫలం నీకు ఇచ్చును. చాలు. తమ దగ్గర భాగాన్ని ప్రభావించి దీవించునుగాక. ప్రియులారా, కొన్ని మాటలు మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ప్రభువే స్వయముగా ప్రార్థనను గురించి చెప్తూ ఇక్కడ మాట్లాడుతుంటున్నారు. మీరు ప్రార్థన ఎలాగా చేయాలి? ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిన్నాడు, మీ ప్రార్థన వేస్ట్ అవర్ లాగా ఉండొద్దు అంటున్నాడు. వేస్ట్ అవర్లు అంటే ఏంటి? కనబడే చేసినటువంటి ప్రార్థన. కాబట్టి అందరికి నేను కనబడాలా, నా ప్రార్థన అందరికి కనబడాలా. ఫలానా బ్రదరు, ఫలానా సేవకుడు, ఫలానా సేవకురాలు, ఫలానా విశ్వాసం ప్రార్థన చేస్తే అందరూ చూడాలా, వినాలా. బా ఎంత బాగా ప్రార్థన చేశారురా అనిపించుకోవాలి. అలాంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. అందుకని ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిగా ప్రభు ప్రార్థించమని చెప్తున్నాడు. మీరు ప్రార్థించమని చెప్తున్నారు. ప్రార్థించడం అనేది అంటే మత్తయి 7లో అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అంటాడు. అడుగుడికి ప్రార్థనకు చాలా తేడా ఉంటుంది. అడగడం అంటే మనుషులు కూడా అడుగుతాము. ఇప్పుడు ఒక కొట్టుకెళ్ళి మాకు బియ్యం కావాలండి అని అడుగుతాం. అది ప్రార్థన ఎట్లా అవుతుంది? ప్రార్థన అంటే ప్రభువుని అడగడాన్ని ప్రార్థన అంటారు. ప్రభువుని మనం అడిగితే ప్రార్థన అంటారు. అందులో 3 విషయాలు ఉంటాయి. మళ్ళా ప్రార్థన, విన్నపము, విజ్ఞాపన. అంటే మనం చేసే ప్రార్థనలో మన వ్యక్తిగతమైన విషయాలు ప్రభువు చెప్పుకోవాలా, మనము విన్నపము చేయాలా, మనం తగ్గించుకొని విన్నపాలు చేస్తూ రావాలా. ఆ తర్వాత మళ్ళా విజ్ఞాపన చేయాలంటే ఇతరుల కొరకే మనం ప్రార్థించాలి. కాబట్టి 3 విషయాలు ఉంటాయి. మళ్ళీ అందులో జాగ్రత్తగా ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి, తగ్గించుకొని వినయ విధేయతలతోటి ఇతరుల కొరకే మనము ప్రార్థిస్తూ రావాలి. ప్రార్థన అంటే మన అక్కర్లు ప్రభువుకు చెప్పుకోవాలి. అందుకని మాట ఆయన చెప్పినటువంటి విధానాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు? ఒక స్థలాన్ని చూపిస్తున్నాడు. నీవు ప్రార్థన చేసుకోవాలి అంటే ప్రభు అంటున్నాడు,
నువ్వేం చేయాలా? నీ గదిలోనికి వెళ్ళు. నీ గదిలోనికి వెళ్ళి నువ్వేం చేయాలా? తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. 3 ప్రార్థనలు ఉంటాయి. 1 కుటుంబ ప్రార్థన, 1 వ్యక్తిగతమైన ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 సంఘ ప్రార్థన. వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనను ఇదే అంటారు. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మరి నీవు రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందున్న తండ్రి నిన్ను చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పాడు. ఇది ఒకటి. కుటుంబ ప్రార్థన ఏం చేయాలా? కుటుంబ ప్రార్థనలో మనం భార్యాభర్తల బిడ్డలుగా కలుసుకొని మన కుటుంబం కొరకై, మన యొక్క అవసరాల కొరకై, మన ఆత్మీయంగా, శారీరకంగా, మన యొక్క ఆహారము, మన యొక్క అవసరతల కొరకై, మన బిడ్డల కొరకై మనం ప్రార్థించుకోవాలి. ఇది కుటుంబ ప్రార్థన అంటారు. అది 3వది సంఘ ప్రార్థన అంటారు. సంఘ ప్రార్థన అంటే ప్రభు నమ్ముకున్న బిడ్డలందరూ కూడా సంఘముగా కూడుకొని వారి కొరకు, మరి వారి కొరకే కాకుండా దేశము కొరకు, ప్రపంచము కొరకు, అన్ని రకాలైనటువంటి ప్రజల కొరకై చేసినటువంటి ప్రార్థన. అందుకని 3 విధాలైనటువంటి ప్రార్థన. జాగ్రత్తగా ఆలకించాలి. చాలా దినాల నుంచి నేను గమనిస్తున్నాను, మనం చేసేటటువంటి ప్రార్థనలో చాలా విషయాలు నేర్చుకోవాలి. పౌలు రాస్తూ రోమీయుల పత్రికలో మీరు యుక్తముగా ప్రార్థన చేయడం మీకు తెలియదు అంటారు. మరి యుక్తంగా ప్రార్థన చేయాలి. అందుకనే ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయకమనుకో, ఎవరు ఒంటరిగా ప్రార్థన చేయాలనుకున్నారు మీ గదిలోకి పోండి. అప్పుడు మీరు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. అరగంట కాదు, గంట కాదు, 3 గంటలు కాదు, రాత్రి అంతా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీ తండ్రి నిన్ను చూస్తూ ఉంటాడు, నువ్వు తండ్రి దగ్గర ఉంటావు. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే కుటుంబంగా ప్రార్థన చేసేటప్పుడు ఆయా రకాలైనటువంటి పనులు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనసులో ఉంచుకొని ఏది అవసరమో, ఏది అక్కరో అక్కడ ప్రార్థించాలి. ఇప్పుడు సంఘముగా ప్రార్థించేటప్పుడు సాధ్యమంత క్లుప్తంగా మనం ప్రార్థిస్తూ ఇతరులు, మనతో ఉన్న సహోదరులు కూడా ప్రార్థించాలి కదా, మనతో ఉన్న సహోదరులు కూడా ప్రార్థించాలి కదా. కాబట్టి నేను నా ప్రార్థనలో ఒక చిన్న భాగం వారికి ఇస్తాను. అలాగ మనం ప్రేమతోటి మన భాగాలు మనం పంచుకుంటే అందరం కలిసి ప్రార్థించగలము. అర్థమైందా? ఇప్పుడు చెప్పిన మాటలు శ్రద్ధగా ఆలకించండి. ప్రార్థన చేసుకోవడానికి స్థలాన్ని చూపిస్తున్నాడు ప్రభు. 2వ మాట అక్కడ ఉందంటే, మరి రహస్యమందు చూచు నీ తండ్రి అంటున్నాడు. అంటే మన తండ్రి ఎక్కడ ఉంటున్నాడు? రహస్యంగా మనం చూస్తాడట. అంటే ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాడు. ఆయన ఎక్కడుంటాడు? పరలోకములో ఉంటాడు. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి ఆయన మనలను చూస్తూ వస్తాడు, మన రహస్యంగా చూస్తూ వస్తాడు. ఏం చేస్తున్నాడు నా కుమారుడు, ఏం చేస్తుంది నా కుమార్తె, వారు దేని కొరకు వచ్చారు, వారు ఏమి నన్ను అడగబోతుంటున్నాడు, ఆయనే మన కొరకు ఆ గదిలో ఉంటాడు. అయితే మనకు కనబడడు కదా. మనం గదిలో ఉంటాము, గదిలో గాలి ఉందా లేదా? ఉంది, కానీ కనబడుతుందా? కనబడలేదు. అలాగనే మన తండ్రి కూడా మనతో ఉంటాడు, కానీ మనకు కనబడడు. అయితే మనం దానిని వీ కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ అవర్ ఫాదర్. మన తండ్రి సన్నిధిని అనుభవిస్తాము. అది ఎలాగో అంటే మనం ప్రార్థించే కొద్ది భారం వస్తూ ఉంటుంది, ప్రార్థించే కొద్ది దుఃఖం వస్తూ ఉంటుంది, ప్రార్థించే కొద్ది సంతోషం వస్తూ ఉంటుంది, ప్రార్థించే కొద్ది సమాధానంగా ఉంటుంది, ప్రార్థించే కొద్ది ఇంకా 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 అలాగ తేలిపోతూ కొన్ని గంటలు ప్రార్థిస్తాము. అదే గుర్తుపెట్టుకో, తండ్రి నీ దగ్గర ఉన్నాడు. అందుకని పిల్లల మాట, చక్కని మాట చెప్పినాడు. ఏమని? మరి మీరు ప్రార్థించినప్పుడు మీ గదిలోనికి వెళ్ళండి, మీరు ప్రార్థించండి. అప్పుడు నేను మీ ప్రార్థనను చూసి మీకు ఏమిస్తాను? పరలోకము, నేను మీకు కావలసినటువంటి యొక్క ఫలాన్ని నేను ఇస్తాను. రహస్యమందు చూసి తండ్రి నీకు ఫలాన్ని ఇస్తాడు. ఫలం అంటే ఏంటి? నీవేది అడుగుతున్నావో అది నీకు ఇస్తాడు. చాలా సామాన్యమైన విషయం కదా ఈ విషయం. సరే, ఇప్పుడు కొంచెం ముందుకు వద్దాం. ప్రార్థన చేయమన్నాడు. 2వది ప్రార్థన స్థలానికి వెళ్ళమని చెప్పాడు. 3వది ఆ స్థలంలోకి నేను వస్తానని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలో అది కూడా మనకు చెప్తున్నాడు. చదవండి.
ప్రార్థన చేసే విధానం. తర్వాత వచ్చిన ఏముంది? ఇక్కడ చూడండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె విస్తరించి మాట్లాడవద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు. అంటే ఏంటి దాని అర్థము? అన్యజనులు చేసినటువంటిది ఏంటి తెలుసునా? అది మీకు అర్థం కాదు, నేను చెప్తాను చూడు. ఓం నమాయ మహ, ఓ నామః, ఈనాయ మహ, ఓమాయ నమః, త్రాయ నమః, అద్వాయ మహ, ఈ మహా మహా అంటే ఏమి దాని అర్థం? మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అదే పనిగా అంటామంటారు. అలాగే మనమేమంటాము? తండ్రి నాయన తండ్రి, తండ్రి నాయన తండ్రి, తండ్రి నాయన తండ్రి, దేవా తండ్రి నాయన, దేవా తండ్రి నాయన, దేవా తండ్రి నాయన. ఏమిటది? అలా ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు మరి నాన్నగారు పిలవాలి, లేకపోతే మరి నీ కుమారుడిని పిలవాలి, నాన్నగారు అంటాడు, డాడీ అంటాడు, అంతే. లేకపోతే ఒక్కోసారి వినపడలేదు అనుకో, డాడీ అని కొంచెం పెద్దగా పిలుస్తారు. ఇంకా వినపడలేదు, ఇంకా కొంచెం డాడీ ఎక్కడున్నావో అని పెద్దగా పిలుస్తారు. అందుకని మా నాయన మా తండ్రి, మా నాయన మా తండ్రి, మా దేవ మా తండ్రి, మా దేవ మా తండ్రి అంటే వాళ్ళు కూడా అంతే. ఓ నాయమహ, ఓ నాయనమహ, త్రాయనమహ, బడునమహ, హిరణ్యగర్భయమన, ఓ మహ. అదే వాళ్ళకి అనుకునే తేడా. అలాగే మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మనం చేసేది స్పష్టంగా ఉండాలి. మనం చేసేది వాళ్ళకి, ప్రభువుకి అర్థమవుతుంది, ప్రభువుకి అర్థమవుతుంది. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యే రీతిగా ఉండాలి. అందుకని విస్తరించి చేయకూడదు. చాలా క్లుప్తంగా నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు అది స్పష్టంగా ఉండాలి. ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఆయన ఆరోగ్యం కొరక, ఆయన ఆహారం కొరక, ఆ బిడ్డ చదువు కొరక, ఆ బిడ్డ ఉద్యోగం కొరక, ఆ బిడ్డ వివాహం కొరక, వారి ప్రయాణం కొరక, వారి ఇంటి అవస్థల కొరక, దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వారి రక్షణ కొరక, వారి వ్యాధి కొరక, దేని కొరకు నువ్వు ప్రయాణం చేస్తున్నావు? స్పష్టత ఉండాలి. అందుకని ప్రియులారా, ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు, అర్థం చేసుకోనండి. విస్తరించి చేయకూడదు. తర్వాత చదవమా, ఇంకొక మాట ఉంది చక్కగా. చూసారు, ఇప్పుడు చెప్తున్నాడు, మీకు ఏం అక్కరగా ఉన్నాయో అవి మీ తండ్రికి తెలుసు. మీకు ఏం అక్కరగా ఉన్నాయో తండ్రికి తెలుసు. అంటే మన శరీరం సంబంధించిన విషయాలు, మానసికం సంబంధించిన విషయాలు, మన ఇంటికి సంబంధించిన విషయాలు, మన బిడ్డలకు సంబంధించిన విషయాలు అన్నీ మన తండ్రికి తెలుసు. ఆయనకి తెలియదు ఏమీ లేదు. కానీ మన తండ్రి ఏం చేస్తాడు? అడగమంటాడు. అవి అడుగుతాడా? ఇంకేం అడుగుతున్నాడు? కావాల్సింది ఏంటి, అడిగేది ఏంటి? కాబట్టి మనం అడిగే వాటి విషయంలో కూడా ఎన్నో విషయాలు అడుగుతాం. మనకు కావాల్సింది ఆయనకు తెలుసు. మన అవసరత తీరుస్తాడు. నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడే ప్రారంభించాము సేవ. చాలా కష్టాలు కూడా వెళ్ళిపోతున్నాను. రోజుకు ఒక్క దినమే భోజనం చేసేటటువంటి వాడిని, అది కూడా కష్టం మీద. రెండో పూట టిఫిన్ చేసేవాడిని. ఆ టైంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా రూమ్లో ఒక సహోదరుడు, మరి సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు, ఆయన వచ్చి, బ్రదర్ మేము చూడాలని వచ్చాను అని అన్నాడు. సంతోషం బ్రదర్, ఏంటి అన్నాను. ఎందుకని చెప్పి కొన్ని విషయాలు నాతో మాట్లాడి, మరి నా చేతిలో కొంత డబ్బు పెట్టేసి, మీరు దేవసేవ చేస్తున్నారు, యవనస్తులుగా ఉన్నారు, చాలా సమర్పణ కలిగి ఉంటున్నారు, దేవుడు నాకు ప్రేరేపించాడు బ్రదరు అని అన్నాడు. మంచిది. మరి అక్కరకు ఉన్నది ఆయనకి తెలుసు. ఆయన ప్రేరేపణ ద్వారా మనకి ఏదైనా వస్తుంది. మనం అడగాల్సింది ఎవరిని? తండ్రిని. మనం వీళ్ళని అడగకూడదు. అంటే అడగకూడదని కొన్ని విషయాలు ఉంటాయి, మరి ఆ విషయాలని కాదు, కొన్ని విషయాలు తండ్రికి చెప్పవలసినటువంటి ప్రార్థన మనం చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎలాగ ప్రార్థన చేయమన్నప్పుడు చూడు, చెప్పే పద్ధతి చూడండి ఏం చెప్తున్నాడు. చాలు. ఇక్కడ ఈ ప్రార్థనలో 7 అంశాలు ఉంటాయి. 7 అంశాలు ఇప్పుడు చెప్పను, ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఇంట్రొడక్షన్గానే చెప్తాను. మొదటి 3 విషయాలు మన తండ్రికి సంబంధించినవి. తర్వాత 4 విషయాలు మనకు సంబంధించినటువంటి విషయాలు. దీన్ని 2 భాగాలుగా మనం విభజిస్తాము. మొదటి 3 విషయాలు తండ్రికి సంబంధించినవి, తర్వాత 4 విషయాలు మనకు సంబంధించినవి. సరే, మొదటి ఏమంటున్నాడంటే పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. అంటే ఏమని పిలుస్తున్నాం మనము? దేవుడని పిలుస్తున్నామా? ఇక్కడ ఏమని పిలుస్తున్నాము? తండ్రి అని పిలుస్తున్నాం.
అంటే నువ్వు తండ్రి అని పిలవాలి అంటే ఏం చేయాలి? నీ అర్హత ఏమై ఉండాలా? మారు మనసు పొంది ఉండాలా, పాప క్షమాపణ పొంది ఉండాలా, ఆయన రక్తంలో కడగబడి ఉండాలా, పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉండాలా, ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తే అప్పుడు ఆయన నీకు తండ్రి అంటాడు. ఆయన నీకు తండ్రి అంటాడు. అర్థమైందా? పరలోకమందున్న మా తండ్రి అంటే అర్థం ఏంటిదని అర్థం? ఆయన నీకు తండ్రి, నీవు కుమారుడివి. ఆయన తండ్రి అయినప్పుడు, నీకు కుమారుడైనప్పుడు ఆయనకి తెలియదా నీకేం అవసరము? ఆయనకి తెలియదా మనకేం అవసరము? అన్నీ తెలుసు ఆయనకి. ఆయన ఇస్తాడు కూడా. కానీ మనం అడగవలసిన రీతిగా అడగడం లేదు, చేయవలసిన రీతిగా ప్రార్థన చేయటం లేదు. సరే, ఇప్పుడు ఆయన మొదటి 3 విషయాలు ఊరికి అన్ని ఇంట్రడక్షన్ లాగా నేను చెప్పుకొని పోతాను, సమయం లేదు కాబట్టి ఈరోజు. మొదటి ఏమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అంటున్నాడు. పరలోకములో ఉన్నాడు ఆ తండ్రి. ఈయనకు మనం ఎక్కడ ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. భూలోకంలో ఉన్నటువంటి ఈ బిడ్డ పరలోకం ఉన్న తండ్రికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి ఏం చేస్తున్నాడు? రహస్యంగా నిన్ను చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? పరలోకాన్ని నుంచే చూస్తున్నాడు. అది ఎట్లా బ్రదర్ అనుకుంటారు కదా. మనము భూమి మీద ఉండి ఆకాశంలో కొన్ని లక్షల నక్షత్రాలను చూస్తామా లేదా? కొండెక్కి కొన్ని వేల గృహాలను, బిల్డింగ్లను చూస్తామా లేదా? మన యొక్క దృష్టిలో ఇంత పవర్ ఉంటే ఆయన దృష్టిలో ఎంత పవర్ ఉంటుంది? కోటాను కోట్ల ప్రజలను చూడగలడు ఆయన. కోటాను ప్రజల యొక్క మాటలు వినగలడు ఆయన. అందుకని ఆ మాట ఉన్నది. ఆయన పరలోకం ఎప్పుడైతే నువ్వు ఇక్కడ పిలుస్తావో ఆయన వెంటనే నీ దగ్గరికి వస్తున్నాడు. కుమారుడా, నేను నీ దగ్గరికి వచ్చాను, చెప్పు, ఏం కావాలో చెప్పు నీకు. అప్పుడు మొట్టమొదటి ఆయన అంటుంది ఏంటంటే, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. అంటే ఏంటి? ఈ ఆయనకున్నటువంటి మొట్టమొదటి నామం, దేవుని యొక్క నామము పరిశుద్ధపరచబడుగాక. దాని అర్థమైంది, పరిశుద్ధత లేదు. ఎక్కడ లేదు? నాలో పరిశుద్ధపరచయ్యా, నా ఇంటి వారిలో పరిశుద్ధపరచు, నా భార్యలో, నా భర్తలో, నా బిడ్డలలో పరిశుద్ధపరచు, అలాగే నా సంఘములో పరిశుద్ధపరచు, నా సంఘములో ఉన్నటువంటి సహోదరుల సహోదరుల యొక్క జీవితాల్లో పరిశుద్ధపరచు, సేవకుల యొక్క జీవితాల్లో పరిశుద్ధపరచు. అంతేకాదు, మేమున్నటువంటి యొక్క పేట, మేమున్నటువంటి గ్రామము, మేమున్న పట్టణము, మేమున్న నగరము, మేమున్న రాష్ట్రము, దేశము, ప్రపంచం అంతా కూడా మీ నామమే పరిశుద్ధంగా ఉండాలయ్యా. అది మా ప్రార్థన. అంటే దాని అర్థం ఏంటి? అంత అపవిత్రతే భూలోకం. త్రాగుబోతాళ్ళకి అవి సినిమాలు, చుట్టలు, బీడిలు, సినిమాలు చూసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, వ్యభిచార గృహాలు, హత్యలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అనేకమైనటువంటి చేయరాని కార్యాలు చేసేటటువంటి వారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటే మరి ఎలాగుంటుంది? అంత అపవిత్రతే కదా. ఈ అపవిత్రత మనలో కూడా రాకూడదు. అందుకని నీ నామము భూలోకం అంతా కూడా మొట్టమొదటి నాలో నుంచి బయలుదేరి నా కుటుంబంలోకి పోవాలా, నా కుటుంబం నుంచి బయలుదేరి నా ఇరుపురు వాళ్ళలోకి పోవాలా, అలాగా ప్రపంచం అంతా కూడా నీ నామము పరిశుద్ధపరచబడాలి. సరే, రెండో విషయానికి వస్తున్నా. ఏమన్నది? నీ రాజ్యం వచ్చును కాకంటే అర్థం ఏంటి? పరలోకం వచ్చి భూలోకానికి వస్తుందనా? కాదు. ఆయన పరిపాలన కింద ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేస్తే ప్రతి ఒక్కరు కూడా నా పరిపాలన కింద నేనే ఉంటాను, మరి మా పరిపాలన కింద మేమే ఉంటాం. ఎవరి అధికారం కింద వాళ్లే ఉంటారు. ఇతరుల అధికారాలు వాళ్ళు ఇష్టపడరు. అయితే ఇక్కడ చేసినటువంటి గొప్ప రహస్యం ఏంటంటే, అయ్యా నీ అధికారం కింద నేనుంటాను, నీ అధికారం కింద నా బిడ్డలు ఉంటారు, నీ అధికారం కింద మేమందరం ఉంటాము తండ్రి. ఎప్పుడైనా చేసావా? ఈ ప్రార్థన ఎప్పుడైనా మీరు చేశారా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మామూలుగా బాప్టిస్ట్ చర్చ్ ఒకటి, లూథరన్ చర్చ్ ఒకటి, రోమన్ క్యాథలిక్ చర్చిలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఈ ప్రార్థన చెప్పని రోజు ఉండనే ఉండదు. ప్రతిరోజు చెప్తారు ఈ ప్రార్థన. కానీ అందులో ఉన్నటువంటి రహస్యం ఎప్పుడైనా తెలుసుకున్నారా? నీ పాలన కింద మేము వస్తామయ్యా, నీవు నన్ను పరిపాలించు, నా కుటుంబాన్ని పరిపాలించు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ తండ్రి మనం పరిపాలిస్తే మనకేం తక్కువ అవుతుంది తినడానికి? ఆయన పరిపాలన ఉంటే మనకు అసమాధానం ఎందుకు ఉంటుంది? ఆయన పరిపాలన కింద ఉంటే మన అనారోగ్యం ఎందుకు అవుతాము? ఆయన పరిపాలన కిందే మనకి ఎందుకు కష్టాలు ఉంటాయి? ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కాబట్టి ఆయన రాజ్యం వచ్చును గాక అంటున్నారు. మూడో విషయం,
ఆ, అది చూసారా, మీ చిత్తము పరలోకమందు నెరవేరుతుంది, అది భూలోకంలో కూడా నెరవేరాలయ్యా. అంటే దాని అర్థం ఏంటి? పరలోకంలో ఉన్న దేవదూత గణాలు దేవుని యొక్క చిత్తం చేస్తారు, మానవులు వాళ్ళ చిత్తం చేసుకుంటారు, అది నెరవేర్చంలా. అందుకని ఇప్పుడు ఈ యొక్క భూలోకం అంతా కూడా మరి దీనిలో ఉన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 8లో ఒక మాట ఉంది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటాడు. 32వ వచనంలో చూస్తే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. కాబట్టి ఒక తండ్రి ఉన్నాడు ఈ భూలోకానికి కూడా, అతని చిత్తమే చేస్తుంటున్నారు ప్రజలందరూ. వేలు లక్షలు కోట్లాది ప్రజలు అతని చిత్తం ఏంటి? అంతా చెడుగే, అంతా మోసమే, అంతా దగే, అంతా లంచమే, అన్ని అబద్ధాలే, దోచుకోటాలు, తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, దూషణలు, దేషణలు, చంపుకోటాలు, ఇలాగా. ఈ చిత్తం తీసివేసేసి నీ చిత్తం జరగాల. పరలోకంలో ఆ చిత్తం ఏంటి తెలుసా? దేవదూతలు ఎల్లప్పుడూ ఆరాధన చేస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ ఆరాధన చేస్తూ ఉంటారు. రాత్రి మొగలు మహిమా శరీరాలతోటి ఆరాధనే ఆరాధన ఆరాధన ఆరాధన. నేను అనుకునేవాడిని, ఎట్లప్పా ఇంకేం పని లేదా పరలోకంలో అనుకునేవాడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది, నెలల తరబడి మనం ఏం చేయగలుగుతున్నాం? బయటికి వెళ్ళలేకుండా వాక్య ధ్యానము ప్రార్థన, వాక్య ధ్యానము ప్రార్థన, ఇంకేదో భోజనం అంటే కొంచెం భోజనము. మనం మరి ఇలాగే మరి ఇక్కడికే ప్రభు మనకి ఎంత ట్రైనింగ్ ఇస్తే పరలోకంలో మహిమా శరీరానికి ఎంత ట్రైనింగ్ ఉంటుంది? మీరు ఆలోచించేయండి. అందుకనే ఆ మాట బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత కింద ఉన్న మాట చదవండి. 3 విషయాల పైన పడి తర్వాత మాటలు చూసుకుంటే, మా అనుదిన ఆహారం మాకు దయచేయము. ప్రార్థన చేసుకుంటున్నాం, అనుదినము ఆహారం మనకు కావాలా. ఏం ఆహారం కావాలా? శరీరమైన ఆహారం కావాలా, అదే రకంగా ఆత్మీయ ఆహారం మనకు కావాలా. శరీర ఆహారం కొరకై మంచి భోజనం తయారు చేసుకుంటున్నాం, చక్కగా మంచి ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నాము, మంచి కూరగాయలు తెచ్చుకుంటున్నాము, ఇంకా మటన్ చికెన్ తెచ్చుకుంటున్నాము, పలావులు చేసుకుంటున్నాము, శరీర ఆరోగ్యం కొరకై. మరి ఆత్మ యొక్క ఆహారం మంచి వాక్యం కావాలా, మంచి నిర్మలమైన వాక్యం కావాలా. మంచి వ్యక్తిలో నుంచి మంచి వాక్యం వస్తుంది, వేషధారుని యొక్క జీవితం నుంచి వేషధారమైన వాక్యం వస్తుంది, పరిశుద్ధునిలో నుంచి పరిశుద్ధమైన వాక్యం వస్తుంది. మీరు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నాకు పరిశుద్ధమైన వాక్యము, నిర్మలమైన వాక్యము, నన్ను ఆదరించేది, నన్ను దయపరిచేది, నన్ను మార్చేది, అలాంటి ఆహారం నాకు కావాలని ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత నా అనుదిన ఆహారం దయచేయము, నా రుణస్థులను క్షమించిన ప్రకారం క్షమించము. కాబట్టి క్షమించే గుణం ఉండాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, సొంత అక్కనే క్షమించలేరు, అన్నయ్యను క్షమించలేరు, భర్తను క్షమించలేరు, భార్యను క్షమించలేరు, బిడ్డలను క్షమించలేరు, సంఘస్థులను క్షమించలేరు. క్షమాపణ లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఎలాగా ఆరాధన వస్తుంది? మీరు క్షమించకపోతే నేను కూడా క్షమించను అంటాడు కింద వచనంలో. కాబట్టి ప్రియులారా, క్షమించే గుణము కలిగి మనం ఏం చేయాలా? ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మమ్మలను శోధనలోకి తీయకుండా దుష్టుడి నుంచి మమ్మలను తప్పించు. చూడండి, శోధన, దుష్టుడు, ఎన్నో శోధనలు మనకున్నాయి. ఇంటిలో శోధనే, బయట శోధన. అయ్యా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడ శోధన ఉంటుంది. స్త్రీల మధ్యలో పురుషుల మధ్యలో శోధన ఉంటుంది. యవనస్తుల మధ్యలో అనేక రకాలైన శోధనలు వస్తాయి. మరి సినిమా చూడాలనే శోధన వస్తుంది. మరి ఇంట్లో కూర్చున్న వాళ్ళు టీవీలో సినిమా చూడాలనే శోధన వస్తుంది. యవనస్తులు చేతి సెల్ ఫోన్లో చూడకూడనటువంటి చూడడానికి శోధన వస్తుంది. అయ్యా ఈ శోధనన్నింటిలో వచ్చిందని తప్పిస్తావా? అంతేకాదయ్యా, ఇంకో మాట కూడా ఉంది. ఇంకోటి ఏమో తెలుసా? దుష్టుడి నుంచి, ఇంకో మాట అక్కడ ఏముందంటే కీడు నుండి అనే మాట కనబడుతుంది. దుష్టుడి నుండి అంటే కీడు నాకు రాబోతున్నది, అపాయమో, ఒక రోగమో, ఒక బాధో, ఒక శ్రమో, ఒక కష్టమో, ఇబ్బందో నాకు రాబోతున్నది తండ్రి. దాని నుంచి నన్ను తప్పించు, దాని నుంచి తప్పించు అయ్యా. ఈరోజు నాకు జరగవలసినటువంటి వాటి నుంచి నన్ను తప్పించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత అవి అయిపోయినాయి, చాలు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇంకొక మాట ఏముంటుందంటే లూకాసు వార్త ఉంటుంది, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీదై ఉన్నది అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నా మీద ఉన్న పరిపాలన, నాకున్న శక్తి,
నా ద్వారా పొందబోయే మహిమ నీకే ప్రభువా. ఎంత లోతుగా ఉన్నది చూసావా? ఇప్పుడు నేను చెప్పినవి సమయాన్ని బట్టి ఊరిక కొన్ని ఏబిసిలాగానే కొన్ని ఉపోద్ఘాతాలే చెప్పాను నేను. ఎందుకంటే మనం ప్రార్థన చేసే విధానం నేర్చుకోవాలమ్మా. ప్రార్థన చేసుకునే విధానం నేర్చుకోవాలి సహోదరుడా. అప్పుడు మాత్రమే మన ప్రార్థనలు ఆలకించబడతాయి. కాబట్టి క్షమించే గుణం మనకు కావాలా, ఆత్మీయ ఆహారం మనకు కావాలా, ప్రతివిధ శోధనలు మనం తప్పించుకోవాలా, రాబోయే కీడులను తప్పించుకోవాలా. అందుకని మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళేసి మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి యొక్క అనుభవంలోకి మనం అందరం వచ్చునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, మోకాళ్ళునండి. సంఘం కొరకై ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు మనకు సహాయపడతాడు. అందరూ కూడా వాక్యం విన్న అనుభవంలో ప్రార్థించండి. చెప్పిన మాటలు ఇది అయిపోయిన తర్వాత మీకు ప్రార్థన సమయం ఇవ్వబడుతుంది. ఆ ప్రార్థన సమయంలో మీరేం చేయాలంటే మరి వ్యక్తిగా అక్కడ మీ యొక్క గృహాల్లో కళ్ళు మూసుకొని మోకాళ్ళుని తగ్గించుకొని ఇప్పుడు వాక్యం విన్నటువంటి అనుభవంలో ప్రార్థన చేస్తే రహస్యమందు చూస్తుంటే నీకు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థిస్తాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ఈ దాసుని అభిషేకించి మీరు ఇచ్చిన దివ్యమైన మాటల కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ మాటల్లో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నట్లు సహాయం చేయండి. వారు ఆ రీతిగా ప్రార్థించడానికి సహాయపడండి. ప్రభువా మా దేవా, మీరంతైనా నమ్మదగినటువంటి వారు. మా తండ్రి, మా ప్రార్థనలను ఆలకించేవారు, రహస్యంగా చూసేవారు, మాకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి వారు. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా తండ్రి సమయంలో మా ప్రభు బిడ్డలైతే వాక్యం ఉన్నారు, వారందరికీ అనుభవం దయచేయండి. రహస్యముగా గదిలోకి వెళ్ళి మీరే చూస్తున్నారని నమ్ముతూ కొంత సమయం మీతో గడిపే కృపా బిడ్డలు దయచేయండి. అటు చేయడం ద్వారా వారికి ఆహారము, వారికి వచ్చే శోధనలు, వారికి వచ్చే కీడుల నుంచి తప్పించబడతారు. అంతేకాకుండా పరమ తండ్రితో పాలనలో ఉండడం ద్వారా సమృద్ధి ఉంటున్నది. అలాంటి అనుభవంలోకి వారు నడిపించండి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాత్రికాల సమయంలో వచ్చినటువంటి మా బిడ్డలందరి బట్టి కూడా మీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సమయంలో మా ప్రియులు తండ్రి మరి జోనతాన్ బ్రదర్ బట్టి మీకు స్తోత్రాలు. బేబీని బట్టి బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. వారి బిడ్డలను క్షేమకరంగా ఉంచండి. రాకపోకలో మీ కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అలాగే సోడ అనిలు రత్నా బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డల రాకపోకల్లో కృప అనుగ్రహించండి. బిడ్డల యొక్క చదువుల్లో సహాయపడతాడండి. మా ప్రియ సహోదరి, మా ప్రభా దయమణి సహోదరి మాటికి స్తోత్రాలు. రత్నం గారు మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా. బిడ్డ మున్ని కొరకై, భర్త బిడ్డల కొరకై, వారి యొక్క ఆరోగ్యము క్షేమం కొరకై ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కళ్యాణి కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. వారి అవసరాలన్నీ కూడా తీర్చండి. మా వాళ్ళ తల్లిగారు ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. సొలమే కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి శివశంకర్ బ్రదర్, జాన్ సింగ్ బ్రదర్ కొరకై, మా తండ్రి జీవన పావని కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నాం. వారికి కూడా అనుభవం దయచేస్తున్నారండి. వాళ్ళ తండ్రి కోటయ్య గారి కొరకై, ఒలివ కొరకై, బిడ్డల కొరకై ప్రార్థిస్తుండగా వారికి కౌశల్ని కృపానుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ రీతిగా తండ్రి మా ప్రభా మరొకసారి మా తండ్రి మరి మేరీ తన కుటుంబం సహోదరిని బలపరచండి. భర్తలో మార్పులు చేయమని వారి అవసరం తీర్చురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాం. సౌడు ప్రసాద్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మరి మా ప్రభా రేపటి దినం వివాహం కొరకై మరి తయారు అవుతుంటుండగా ఆ వివాహంలో మీరు ఉండండి. అంత వాక్యానుసారంగా క్షేమంగా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా జరిగేదానికి సహాయం చేయండి. నూతన భార్య భర్తలు ఇద్దరిని కూడా దీవించి ఆశ్రయించమని కూడా ప్రార్థిస్తుంటున్నాను. అక్కడ ఎలాంటి అవంతరాలు జరగకుండా సహాయం చేయండి. ఆ రీతిగా తండ్రి వెంకటరావు గారు, ఆ రీతిగా తండ్రి మా లక్ష్మి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. విజయలక్ష్మి జ్ఞాపకం చేసుకునే బిడ్డలు కావాల్సిన కృప అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. వారి అవసరం తీర్చున్నామని వేడుకుంటున్నాం ప్రభువా. ఆ రీతిగా మా తండ్రి మరి రూతు కొరకై ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. వారి అవసరాన్ని తీర్చండి. భర్త యొక్క మార్పు కొరకై ప్రార్థిస్తున్నాం. అకుల్లా ప్రిస్కిల్లా బిడ్డలు యవన బిడ్డలు, ఆ బిడ్డలకు కావాల్సిన కృప అనుగ్రహించండి. బిడ్డలకు కావాల్సిన క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గోవింద గారి కుటుంబాన్ని, కిరణం బాబుని, ఆశాను, మా ప్రభా శాంతికుమారి సహోదరి వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి. వారి అవసరాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి ఆకపోకలో కృప అనుగ్రహించండి. దోష బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారి అవసరాన్ని కూడా తీర్చండి. మరి బ్యాంక్ డ్యూటీల్లో సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం.
ప్రభా నీకు నమ్మ స్తోత్రాలు. ఆ రీతిగా తండ్రి మా ప్రభా మీ కృపను బట్టి మీ దాన్ని బట్టి మీకు మమ్మల్ని చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. మా ప్రభా రీతిగా జయశీల తన కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. జిమిమా తన కుటుంబము వారి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. వారందరూ క్షేమంగా ఉండాలని వేడుకుంటున్నాం ప్రభా. సర్ప్రసన్న కుమారి కొరకై మా తన భర్త కొరకై ప్రార్థిస్తున్నాం. కృష్ణవేణి తన యొక్క భర్త మా తన రీతిగా అప్పారావు మా తండ్రి వాణి కొరకై ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల అవసరాలన్నీ తీర్చురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అజయ్ కుమార్ గారి కొరకై ప్రార్థిస్తున్నాం. కిషోర్ గారు పెద్దమ్మ వారి యొక్క బిడ్డల కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ఎక్కడికి నుంచి దయ చూపించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ప్రేంగల మా పిల్లవ తండ్రి, జంగల మా దేవ, నమ్మకైన ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లా మా తండ్రి మా ప్రభా మీ కృపను బట్టి మీ దాన్ని బట్టి మా లత తన కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాను. మా తన పెద్ద సామ్రాజ్యమా తన కుటుంబం కొరకై వారి అవసరాల కొరకై ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మీరే సంపూర్ణంగా సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం ప్రభా. ప్రేంగల మా పిల్లవ తండ్రి, చింగల మా దేవ, నమ్మకైన ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా తండ్రి మా ప్రభా సంఘంలో ఉన్నటువంటి జకరియా మా తండ్రి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల అవసరాలన్నీ కూడా తీర్చండి. హర్షిత వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ రీతిగా తండ్రి మీ కృపను బట్టి మీ దాన్ని బట్టి వైడూర్యం తన కుటుంబాన్ని శారమను తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా స్థైర్మ కొరకై మా ప్రభా మరి బాబు విజయ్ తన యొక్క భవిష్యత్తు కొరకై ప్రార్థిస్తున్నాం. వారి అవసరాన్ని కూడా తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేంగల మా పిల్లవ తండ్రి, చింగల మా దేవ, నమ్మకైన ప్రభానికి కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి. ఈ రీతిగా ప్రభా మీ కృపను బట్టి మీ దాన్ని బట్టి మీ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారండి. దాని తండ్రి నీ కొంతమంది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు కొంతమంది దూరంగా ఉంటున్నారు, ప్రియులు కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియ సహోదరి కమ్మ విజయలక్ష్మి కొరకై ప్రార్థిస్తున్నా. మరి వాళ్ళ యొక్క కోడలు మరి మా కుమారుడు బిడ్డలు క్షేమకరంగా ఉండాలని వారి కొరకై ప్రార్థిస్తుండగా మీరే సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రాలు. విజయమ్మ కొరకై తన కుటుంబం కొరకై కృపమ్మ మా తండ్రి మా ప్రవారితగా మరి సహోదరి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి అవసరం తీర్చండి. చిన్న సామ్రాజ్యం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి బిడ్డలకు కావాల్సిన కృప అనుగ్రహిస్తురండి. ఆండ్రూస్ కావాల్సిన కృప అనుగ్రహించండి. వారి కుటుంబానికి కావాల్సిన అవసరాన్ని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఒంగోలు బిడ్డ సవంతి కొరకై మా తండ్రి మరి కరిపూర్లో బిడ్డ సవంతి కొరకై ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల యొక్క ఆశ వారి యొక్క భవిష్యత్తుని చేతులు పెడుతుండగా మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభావానికి స్తోత్రాలు. బిడ్డ బ్యూలా తన యొక్క అవసరాన్ని తీర్చున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా జయప్రకాష్ బిడ్డల వారి కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయపడుతురండి. ప్రేంగల మా పిల్లవ తండ్రి శివారెడ్డి గారు మా తండ్రి అనంతలక్ష్మి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. వారికి మీరు సహాయపడుతురండి. దాని తండ్రి వారి అవసరాన్ని తీర్చునండి. ప్రతాపరెడ్డి గారు మా లక్ష్మి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. వారి అవసరం తీర్చండి. శ్రీనివాసరెడ్డి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోనండి. అన్ని అక్కడ తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా తండ్రి మా ప్రభావ మీ కృపను బట్టి సంఘవంతుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైనా నేను మర్చిపోతున్నాను వారు మర్చిపోకుండా మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శోభాదేవి గారిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా మీరే తీరుస్తున్నామని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ఆ రీతిగా యశోద కొరకై మా తండ్రి మనిషి బిడ్డల కొరకై మా తండ్రి వాళ్ళ నాన్నగారి కొరకై ప్రార్థిస్తున్నా. చూపించి వారికి సహాయపడుతానండి. ఆ రీతిగా వినూత్న బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా రాకపోకల్లో అన్ని అక్కర్లు వారి అవసరాన్ని కూడా తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా ఈ రీతిగా సంఘవంతుడిని సేవకులందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి. బాబు మా తండ్రి అక్కడ మరి కరుపులు ఉంటుంది కాబట్టి కావాల్సిన ఏర్పాటు దాచేయండి. మరి ఇప్పుడు మా తండ్రి రాజ్య వారి కొరకై ఏర్పాటు చేయబడిన కూడికలో అప్పుడನ್ನು అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వీడు క్రిస్టియన్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు తన యొక్క డ్యూటీ బాధ్యతలు మీరు తోడండి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ రీతిగా తండ్రి మల్లేశ్వర గారి కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్లో మీరే సహాయపడుతున్నారండి. వారి అవసరాన్ని తీర్చండి. సోదరి గౌరీ సిస్టర్ బిడ్డల కొరకై బాబు కొరకై ప్రార్థిస్తుండగా వారి అవసరం కూడా తీర్చి మీరే మీ మహిమను పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇటు మా తండ్రి మా హైదరాబాదు మరి దైవ సేవకులందరినీ హెబ్రోన్లోను గుంటూరు సేవ పరిచయందరి కొరకై ప్రార్థిస్తున్నాను. ప్రభా సహాయం చేయండి. మీద అవసరాలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఉచితమైతే రేపు ఎల్లుండు మరి 3 దినాలు పాల్వంచలో మరి జూమ్ ద్వారా ప్రత్యేకమైన కోరికలు అరేంజ్ చేస్తుంటుండగా సల్మాన్ జ్ఞాపకం చేసుకోనండి. అక్కడున్న మా తండ్రి మరి బాధ్యత గల సహోదరులను మీరు బలపరచండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం సాయంకాలం అనేకులు వచ్చింది వాక్యాన్ని బలపడడానికి సహాయపడండి.
దాసునన్ను కూడా అభిషేకించుకొని ఈ పరిచర్య కొరకు అంగీకరించమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ నేను ఎవరినైతే మర్చిపోయినానో మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలకు మేలు చేయవలసిందిగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యైన సహవాసం మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఎవరి కొరకైతే మేము ఇప్పుడు ప్రార్థన చేయలేకపోయినామో తర్వాత మళ్ళీ వెళ్తున్నాం ప్రార్థన కొరకై, మళ్ళీ అప్పుడు ప్రార్థన చేస్తాము. మీ కొరకై తప్పనిసరిగా ప్రార్థన చేస్తుంటే బయట సంఘాల కొరకై ప్రార్థన చేయలేకపోయినాము, సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఆ సంఘాల కొరకు అక్కడ ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా తర్వాత మేము ప్రార్థన చేస్తాం. తర్వాత ప్రభుత్వమైతే రేపు ఎల్లుండు ఆవులెల్లుండు మరి 3 దినాలు మరి గురువారం శుక్రవారం శనివారం ఆలవంచలో ప్రత్యేకమైన కోరికలు అరేంజ్ చేశారు. మరి అది జూమ్ మరి మీటింగ్స్ అరేంజ్ చేశారు. మరి మా దాని కొరకై మరి మనల్ని వర్తమానం అందించమని చెప్పారు. ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే ఆ వర్తమానాల ద్వారా అనేకులు బలపడినట్లుగా ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థించండి. ఉదయం సాయంకాలం మీకు అది పంపిస్తాము, ఆ యొక్క పత్రిక కూడా పంపిస్తాము. చూడండి, ఉదయం 10 గంటలకు సాయంకాలం 6 గంటలకు వీలైతే లింక్ కూడా పంపిస్తాము, చూడండి. అందరూ ప్రైజ్ లార్డ్. మా కొరకై ప్రార్థించండి. మా కొరకై ప్రార్థిస్తున్న వారందరూ బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. రేపు సహోదరుడు ప్రసాద్ గారు వారి యొక్క కుమార్తె 10 గంటలకు దేవేంద్రపాడు అనగా దుగ్గురాల దగ్గర వివాహంలో జతపరచబడబోతుంటున్నారు. వారి కొరకు కూడా ప్రార్థిస్తురండి. అట్లా మా ఇంకా 10 మంది బిడ్డలు మన దూర ప్రాంతంలో ఉంటున్నారు, వారి కొరకు ప్రార్థించండి. మరి జోషి కరుణ మరి దూర ప్రాంతంలో ఉంటున్నారు. అలాగే మరి ఇక్కడ మరి రమేష్ వాళ్ళు కూడా దూరంలో ఉంటున్నారు. ఆ కుటుంబాలు వివాహాలైన కుటుంబాలు మనకు కొన్ని ఉన్నాయి, వారి కొరకు కూడా ప్రార్థిస్తురావాల్సిందిగా మనం చేస్తున్నాం. పృథ్వీ కుటుంబం అమెరికాలో ఉంది, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నామని కూడా మనం చేస్తుంటున్నాం. అందరూ ప్రైజ్ లార్డ్.